जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ध्यायेत्पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसंपत्प्रदात्रीं। జయమా. లలితా సహస్రనామములో ఈరోజు మనం 76వ శ్లోకం నుంచి చదువుకుందాము. క్షేత్రస్వరూప క్షేత్రేషి క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత విజయా విమలా వంద్యా వందార్జనవత్సల వాగ్వాదిని వామకేశీ వహ్నిమండలవాసిని భక్తిమత్కల్పలతికా పశుపాశ విమోచని సంహృతా శేషపాషండ సదాచార ప్రవర్తిక తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణీ తాపసారాధ్య తనుమధ్యా తమోపహ చితిస్తత్పదలక్ష్యార్థ చిదేకరస్వరూపిణి స్వాత్మానందలభీభూత బ్రహ్మాద్యానంద సంతతి. క్షేత్రము అంటే ఎక్కడ దైవీశక్తి ప్రకాశమవుతూ ఉంటుందో ఆ ప్రదేశాన్ని క్షేత్రం అంటాం. పవిత్రతని ప్రశాంతతను ఇచ్చేది క్షేత్రం. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ దైవీశక్తి అందరి హృదయాలను నియంత్రిస్తుందన్నమాట. ఇక పంటలు పండించుకునే పొలాన్ని మనం క్షేత్రం అని అంటాం. మన కర్మఫలాలు పండించుకునే ఈ శరీరాన్ని క్షేత్రం అని చెప్పారు. అయితే ఇక్కడ క్షేత్ర స్వరూపంలో ఉన్నది అమ్మవారే. ఎందుకనంటే దీనికి ప్రాణం ఒక చేతనా శక్తి అమ్మ యొక్క శక్తి కాబట్టి చేతనా రూపంలో ఈ శరీరాన్ని నడుపుతుంది కాబట్టి ఆమె క్షేత్ర స్వరూప. సాధు సత్పురుషుల్లో దైవీ శక్తి ప్రభావం ఎక్కువ కాబట్టి వాళ్ళను నడయాడే క్షేత్రాలు అని అంటారు. ఈ విధంగా అమ్మ క్షేత్ర స్వరూపంగా ఉంది. క్షేత్రేషి అంటే ఈ క్షేత్రాలకు ఆమె అంటే ఈ క్షేత్రాలను పరిపాలించినదే. ఈ శరీరములు జగత్తులో ఉన్నటువంటి శరీరములన్నింటినీ కూడా పరిపాలించినది ఆ దివ్యశక్తి కాబట్టి సకల జీవరాశుల్లో శరీరాల్లోనూ చిచ్చక్తి రూపంలో ఆమె ఉంటుంది కాబట్టి ఆమె క్షేత్రేసి. తరువాతది క్షేత్రజ్ఞ పాలిని. క్షేత్రం అంటే మనం శరీరం అని చెప్పుకున్నాము. క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు. అంటే నేను అనే శరీరంతో సంబంధం పెట్టుకున్నటువంటి జీవుడు ఇతడు క్షేత్రంలో ఉంటున్నాడు కాబట్టి క్షేత్రజ్ఞుడు అని అన్నారు. అంటే ఇక్కడ స్థూల దేహాన్ని జీవుడిని పరిపాలిస్తూ ఉండేది కాబట్టి అమ్మ క్షేత్రేసి అయ్యింది. భగవద్గీతలో మనకి ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయా అని చెప్పబడింది. అందరి హృదయాల్లోనూ ఆ ఈశ్వరుడే నెలకొని అందరినీ కూడా ఒక యంత్రాల వలె అతడు నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పి ఈ విధంగా అమ్మ క్షేత్రజ్ఞ పాలిని అయ్యింది. క్షయవృద్ధి వినిర్ముక్త అంటే క్షయం కానీ వృద్ధి కానీ పెరుగు తరుగులు ఈ రెండు లేకుండా ఒకే విధంగా ఉంటున్నది అని. క్షయం వృద్ధి అనేది శరీరానికి ఉంటుంది, కాకపోతే ఈ క్షేత్రేసికి ఇది ఉండదు. కనుక అమ్మ వీటి నుంచి ముక్తురాలు. ఆమె క్షేత్ర స్వరూపంలో ఉన్న క్షేత్రజ్ఞ పాలనిగా ఉన్న ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి పెరుగు తరుకులు
ఏవి కూడా ఆమెకి అంటవు. ఎలా అయితే కెరటం సముద్రాందే అయినా సరే కెరటం లేని చోటు కూడా సముద్రమే. అంటే ఈ ఉపాధులనే ఈ శరీరాలన్నీ కూడా పోయినా ఉన్నా వీటి వెనక ఉన్న చైతన్యం మాత్రం తరిగేది కాదు, పెరిగేది కాదు, ఒకటిగానే ఉంటుంది. క్షేత్రపాల సమర్చిత. క్షేత్రపాలకుడు అంటే క్షేత్రజ్ఞుడు, జీవుడు. ఈ జీవునితో అర్చించబడుతూ ఉన్నది సమర్చిత అని చెప్పి అన్నారు. అంటే ఎవరైతే నేను కాదు ఆ దేవి శక్తే అని చెప్పి ఏ జీవుడైతే తెలుసుకుంటాడో వాళ్ళతోటి అమ్మ పూజింపబడుతుంది. అంటే అందరు హృదయాల్లోనూ నెలకొన్న ఆ దేవిని ఎవరైతే కనుగొంటారో వాళ్ళు ఆమెకు చేసే ఆ పూజితను సమర్చిత అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళందరితోటి అర్చింపబడేది అని చెప్పి. ఇక్కడ ఈ నామాలన్నీ చూస్తే ఒకసారి క్షేత్రస్వరూప, క్షేత్రేసి, క్షేత్రజ్ఞ పాలిని, క్షయ వృద్ధి వినిర్ముక్త, క్షేత్రపాల సమర్చిత. దీన్ని విచారణపరంగా చెప్పుకోవాలంటే మనలో అంతఃకరణ చతుష్టయం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, తర్వాత ఈ శరీరంలో ఉన్నటువంటి పంచప్రాణాలు అంటే ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన అనే వాయువులు, తర్వాత త్రిగుణాలు సత్వరజస్తమో గుణాలు, వీటన్నిటితో పాటు పుణ్యపాపాలు కూడా చేరి 19 ధర్మాలు ఉన్నటువంటి ఒక జీవుడు ఏర్పడుతున్నాడు. దీన్ని మనం క్షేత్రం అంటున్నాం. ఇందులో ఉన్నటువంటి జీవుడు క్షేత్రజ్ఞుడు. ఈ రెండిటిని నడిపేది ఈశ్వరి, ఆమె క్షేత్రజ్ఞ పాలిని. తరువాతి శ్లోకం విజయ విమల వంద్య. విజయ అంటే విజయమే తన స్వరూపంగా కలది. అమ్మ పద్ముడు అనే రాక్షసుని చంపడానికి ఆమె ఎత్తినటువంటి రూపం విజయ రూపం. దేవికి ఎప్పుడు కూడా పరాజయం అనేది లేదు. అధర్మశక్తిని అణచడానికి అవతరించే పరమశక్తియే విజయ రూపం. అందుకనే యుద్ధానికి ముందు శ్రీరాముడు అవనివ్వండి, పాండవులు అవనివ్వండి, దుర్గాదేవిని పూజించి వారి విజయాన్ని సాధించారు. ఇక నవమి నాడు పూజించబడే దేవిని కూడా విజయాదేవి అని అంటారు. నవమి, దశమి సంధ్యాముహూర్తంలో ఈ దేవి పూజించబడుతుంది. మనకు దేవి మహాత్మ్యంలో కూడా సురధుడు అనే రాజు కథ మనం చెప్పుకుంటాము. ఈ సురధుడు అనే రాజు శత్రువులతోటి జయించబడి సొంత మిత్రులతోటి వంచింపబడి దిక్కుతోచినటువంటి స్థితిలో అడవుల్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ అదేవిధంగా బంధుమిత్రులతోటి వంచింపబడినటువంటి ఒక వైశ్యుడు కూడా ఆ ప్రదేశానికి చేరుకుంటారు. వీరిద్దరూ మేధాముని కలుసుకుంటారు. అంటే మేధాముని అంటే బుద్ధి యొక్క సహాయంతో వీరు ఆ దేవిని పూజిస్తారు. దేవి దగ్గర ఆమె యొక్క గొప్పదనాన్ని తెలుసుకుని మహామాయ ప్రభావం వల్ల మీరు మీ మనసుల్లోంచి ఈ సంసారం పట్ల మాయను తీయలేకపోతున్నారు, ఆమెను ప్రార్థించండి అని మేధాముని వారికి చెప్తాడు. అప్పుడు వాళ్ళు దేవిని పూజించి ఎంత ఉన్నత స్థితిని పొందుతారంటే ఈ సురధుడు అనే రాజు ఒక మన్వంతరానికి ప్రభు అవుతాడు. అతడే సావర్ణి అంటే సూర్యుని యొక్క పుత్రుడిగా పుట్టి ఒక మన్వంతరానికి ప్రభు అయ్యాడు. దేవి యొక్క విజయ శక్తి మనకు ఈ కథ ద్వారా తెలియజేయబడింది. అందుకే ఎప్పుడైనా సరే ఎవరైనా డిప్రెషన్లో ఉన్నా లేదా ఏమి చేయలేకపోతున్నాం అనే బాధలో ఉన్నా ఈ విజయ నామాన్ని, దైవ నామాన్ని ఈ గుర్తుకు తెచ్చుకుని అమ్మ విజయ శక్తిని మనం గుర్తు తెచ్చుకుంటే ఆ బలహీన స్థితి నుంచి పైకి రాగలుగుతారు. విమల అంటే స్వచ్ఛమైనది అని, అంటే అజ్ఞానం లేదా అవిద్య అనే మలము లేనిది అని. ఈ అజ్ఞాన అవిద్య మలములు కలవాడే జీవుడు. ఇది అంటే అజ్ఞానరూప మలమే లేనటువంటిది అంటే జ్ఞానస్వరూపమైనటువంటిది దేవి అని చెప్పి. సాధకుడు అప్రమత్తంగా ఉన్నప్పుడు కలిగే దోషం వల్ల తన ఆత్మస్వరూప జ్ఞానం మరుగున పడిపోతుంది. దీన్ని ఆణవ మలం అంటారు. అలాగే కర్మ వల్ల కలిగే మలం అంటే సంచిత ప్రారంభ కర్మల వలన సాధనలో మనకు కలిగే ఆంతరాయం అన్నమాట. దీన్ని కాయిక మలం అంటారు.
ఇక దేహారంభానికి కారణమైనటువంటి మలాన్ని కార్మిక మలం అని అంటారు. ఈ 3 రకాలైనటువంటి మలాలు జీవునికి చెందుతాయి తప్ప దేవికి చెందదు, కాబట్టి ఆమె విమల అయ్యింది. వంద్య అంటే నమస్కరింపదగినది అని. ఎన్నో పరిస్థితుల్లో మనం ఎంతోమందికి నమస్కారాలు పెడుతూ ఉంటాము, కానీ ఇక్కడ అమ్మ చాలా సహజంగా అందరితోటి నమస్కారం పెట్టించుకుంటానికి పాత్రురాలు, అందుకని వంద్య అని చెప్పారు. వందారు జనవత్సల, ఎవరైతే ఆమెకి నమస్కరిస్తారో వారి పట్ల, అటువంటి జనుల పట్ల ఆమె వాత్సల్యం కలదే అని చెప్తున్నారు. అందుకని నమస్కరించడం వల్ల ఆయువు, విద్య, కీర్తి, ధనం అనేవి కలుగుతాయని చెప్తారు. అంటే ఎవరైతే దేవికి శరణాగతులయ్యి ఆమెను నమస్కరిస్తారో ఆమె వాత్సల్యంతో వారికి సద్గతిని ప్రసాదిస్తుంది. వాగ్వాదిని, వాగ్వాదిని అంటే వివేకంతో ఎవరైతే పలుకులు పలుకుతూ ఉంటారో ఆ పలుకులకు లేదా ఆ పుణ్యాత్ములకు, ఆ వారి యొక్క పలుకులకు ఆమె కారకురాలు. వాగ్వాదిని అంటే వాక్కులను పలికించగలిగే దేవత. శ్రీ విద్యా దేవతల్లో ప్రధానమైనటువంటి శ్యామలాదేవి సకల విద్యా దేవత అని చెప్తారు. ఆమె అంగదేవతల్లో ఒకరు వాగ్వాదిని దేవత. ఈమె ఒక చేతిలో పుస్తకం, ఇంకొక చేతిలో జపమాల, వరద అభయ హస్తాలతో మంచి వాకుపట్టుమనిచ్చి విజయాన్ని కలిగిస్తుంది. అంటే బుద్ధిని ఎప్పుడు మేలుకొల్పు ఉంచింది ఈ వాగ్వాదిని దేవి. లలితాంబిక, శ్యామలాదేవి ఆమె యొక్క రూపాలే. అంటే శబ్దాలకు జనని అయినటువంటి లలితా పరమేశ్వరిని వాగ్వాదినిగా చెప్పుకుంటున్నాము. వామకేశి అంటే సుందరమైనటువంటి, అందమైనటువంటి కేశములు కలదని. అమ్మవారి కేశాలను ధ్యానిస్తే మన లోపల అజ్ఞానమైన చీకటి తొలగిపోతుందట. శంకరాచార్యుల వారే స్వయంగా స్తుతిస్తారు ఈ విధంగాను. తర్వాత వామదేవుని శక్తి కాబట్టి ఆమె వామకేశి అలా అని కూడా చెప్తారు. జట్టి అనే తీర్థంలో శివుడు వామకేశ్వర నామంతో ఉంటారు, అక్కడ అమ్మవారు వామకేశి. ఇక వామకేశి అంటే వేళ్లాడుతున్న లేదా క్రిందికి జారుతున్నటువంటి కేశములు అని కూడా అర్థం ఉంది. అంటే ఈ కేశాలు అంటే రశ్మిలాగా, ఒక కిరణముల్లాగా, కాంతి కిరణాల్లాగా కిందకు వెదజల్లబడుతూ ఉన్న కేశములు కలది వామకేశి. సూర్యుని యొక్క రశ్మి, చంద్రరశ్మి, అగ్నిరశ్ములు వీటిని పోలినటువంటి అమ్మ కేశ కిరణాలు ఉన్నాయి, అందుకని దీన్ని వామకేశి అని అంటున్నారు. వాగ్వాదిని నామం తర్వాత వామకేశి నామం చెప్పారు. వాగ్వాదిని తన జ్ఞాన కిరణాలను ప్రసరింపజేస్తుంది, అందుకని ఆమె వామకేశి అయ్యింది అని కూడా చెప్పవచ్చు. వహిని మండల వాసిని, వహిని అంటే అగ్నిమండలం. శ్రీచక్రంలో అమ్మ బిందు మండల రూపంలో, బిందు మండల వాసినిగా ఒక బిందువుగా ఉంటే దాని చుట్టూ ఒక త్రికోణాన్ని మనం సూచిస్తాం. ఆ త్రికోణాన్ని వహిని మండలం అని అంటారు. ఇదే మనలో ఉన్నటువంటి మూలాధారం ఎక్కడైతే ఉందో అక్కడ మనకి అగ్ని మండలం అని చెప్పుకున్నాం. అగ్నిమండలం, సూర్యమండలం, సోమమండలం అని మనలో యోగ చక్రాలు స్థానాలు, కొన్ని స్థానాలు చెప్పుకున్నాం కదా. ఈ విధంగా మూలాధారంలో ఉండేది అగ్నిమండలం, అంటే ఇది వహిని మండలం అని చెప్తారు. ఇది జాగృతమైనప్పుడు అగ్నికుండల్లా ప్రకాశిస్తుంది. ఇక్కడి శక్తి మనకు పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూపాలుగా వ్యాపిస్తుంది అని చెప్తారు. అంటే ఏంటన్నమాట, వాక్కు శక్తి అది. వాక్కుకు మూలాధారం ఏంటి? అగ్ని. అగ్ని వల్లే వాక్కు పుడుతోంది. అందుకని అమ్మ వాగ్వాదిని నామం తర్వాత వహిని మండల వాసిని అని కూడా చెప్పబడింది. మనకు బయటకు కనిపించే అగ్నిమండలం ఎవరు? సూర్య భగవానుడు. సూర్యమండల మధ్యలో గాయత్రి ఉపాసన, అంటే లలితాదేవి గాయత్రి రూపంలో సూర్యమండల మధ్యంలో జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంది అని. ఈ విధంగా శ్రీచక్రంలోనూ మన శరీరంలో కుండలిని యోగపరంగాను, బాహ్యంగా సూర్యమండలంలోనూ అమ్మవారిని వహిని మండల వాసిని, వహిని మండల మధ్యలో ఉన్న దేవిగా కీర్తిస్తారు. 78వ శ్లోకం. భక్తి మత్ కల్పలతిక పశుపాశ విమోచని.
భక్తిమత్ కల్పలతిక అంటే భక్తుల కోరికలను సంకల్పాలను తీర్చేటటువంటి కల్పలతిక అంటే కల్పవృక్షం వంటిది అని. అంటే ఎవరు ఏ కోరికలు కోరితే వాటిని తీరుస్తూ మోక్ష ఫలాలను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నటువంటి తల్లి. పశుపాశ విమోచని. పశువు అంటే అజ్ఞానం కలిగిన వాడు, అంటే జీవుల్లోని అజ్ఞానమే పశుత్వం. ఈ పశుత్వం పోతే దైవత్వం అనేది కలుగుతుంది. శ్రీరామకృష్ణుడు చెప్పేవారు, పాశబద్ధుడు జీవుడు, పాశముక్తుడు శివుడు అనేవారు. అంటే సంసార జనిత వంటి అహం అనే పాశం ఉన్నంత వరకు జీవుడు బద్ధుడే. అమ్మ తన కృపతో తన భక్తులను పాశాల నుంచి విమోచన కలిగిస్తుందట. అంటే మనలోని చైతన్యాన్ని గుర్తించుకోకపోవటమే అజ్ఞానం. అమ్మను ఆరాధిస్తూ ఉంటే నేను కాదు అంతా నువ్వే అన్న భావన కలుగుతుంది. అప్పుడు ఈ పశుభావం అనేది పోతుంది. అసలైన పూజా సాధన ఉద్దేశం తను భగవంతుడని తెలుసుకోవటం. అహమిత్యేవ విభావయేత్ భవానీ అన్నారు. ఆ భావాన్ని నేనే అని భావించి పూజిస్తున్నాను అని చెప్పబడింది. ఈ విధమైన భావనకు ఎదగటమే పశుభావాన్ని కోల్పోవటం. సంహృత అశేష పాషాండ. అశేష అంటే మొత్తంగా శేషం లేకుండా, సంహృత చంపివేస్తుందట. దేన్ని? పాషండ. పాషండు అంటే వేద విరుద్ధమైనటువంటి ఆచరణ కల వాళ్ళను పాషండులు అని అన్నారు. అమ్మ వేద విరుద్ధమైనటువంటి ఆచరణ కలిగిన వాళ్ళందరినీ కూడా శిక్షిస్తుంది. శిక్షించి ఏం చేస్తుంది? సదాచార ప్రవర్తిక. సత్ ఆచారం అంటే మంచి ఆచారాన్ని, ధర్మానుచరణను ప్రవర్తింపజేస్తుంది. తరువాతిది తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. తాపత్రయం అంటే 3 రకాలైనటువంటి తాపాలు: ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక. వీటి నుంచి వచ్చే తాపాగ్నిని నివారిస్తుంది అని. అంటే వివిధ జీవుల నుంచి కలిగే వ్యాధులు మొదలైన వీటన్నిటిని కూడా మనం ఆది భౌతిక అని అంటాం. ఇక అగ్ని ప్రమాదాలు ఇలాంటి వాటన్నిటిని కూడా ఆది దైవిక అని చెప్తాము. ఆధ్యాత్మిక అంతరాయాలు. ఈ విధంగా మన సాధనలో మనకి అడ్డం వచ్చేటటువంటి అన్ని అంతరాయాలను కూడా ఆమె తొలగిస్తుంది. ఎలా తొలగిస్తుంది? సంతప్త, దాన్ని ఆర్పివేస్తుంది అన్నమాట, శమనం చేస్తుంది. సమాహ్లాదన చంద్రిక, ఎంతో ఆహ్లాదంగా, చంద్రుని యొక్క కిరణాలు ఎంత ఆహ్లాదాన్ని కలిగిస్తాయో అలాగా అమ్మ తన యొక్క అంటే ప్రసన్న దుఃఖులు, ప్రసన్న వదనం, కరుణతోటి మన బాధలన్నింటినీ కూడా తీరుస్తుంది. తన యొక్క ప్రకాశం వెన్నెల్లా చల్లగా శాంతి ఆనందాలని ఇస్తుంది. అందుకని తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అని చెప్పబడింది. తరువాతది తరుణి. తరుణి అంటే యవ్వనం. అమ్మకు వృద్ధాప్యం అనేది లేదు, ఎప్పుడు కూడా ఆమె తరుణియే. సదా షోడశ వర్షంచ, ఎప్పుడు షోడశిగా 16 సంవత్సరాల కన్యగా ఉంటుంది. ఇంకొక అర్థం తరుణం అంటే సరైన సమయం అని చెప్తాం మనం. అంటే కుండల్ని ఊర్ధ్వముఖానికి ప్రయాణించడానికి సిద్ధమైన స్థితిలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి తరుణి. 16 అక్షరాలటువంటి షోడశి విద్యను అందుకని తరుణి విద్య అని చెప్తారు. తాపసారాధ్య, తపస్సు చేసేవారికి అంటే తాపస్సులతోటి ఆరాధింపబడుతున్నటువంటి తల్లి అని అర్థం. తాపస్సులు అంటే ఎవరు? నియమ నిష్టలతో ఎవరైతే ఆరాధన చేస్తూ ఉంటారో వారిని తాపస్సులు అంటారు. అంటే మనస్సులను, ఇంద్రియాలను తప్పింపచేసి ఏకాగ్రం చేసి తపస్సు చేసేవారు తాపస్సులు. ఏకభక్తి అన్నిటిలోకి గొప్పదని మనకు భగవద్గీతలో కూడా చెప్పబడింది. తపస్సు ఎన్నో రకాలుగా ఉన్నా, అంటే కాయిక తపస్సు, వాచిక తపస్సు, అన్నిటికీ కూడా అవసరమైంది సంయమనం. ఈ సంయమనంతో కూడిన స్వధర్మాచరణకే తపస్సు అని చెప్తారు. ఈ విధంగా ఎవరైతే సంయమంతో దేవిని ఆరాధిస్తూ ఉంటారో వారి యొక్క ఆరాధన
ధ్యేయ వస్తువు అమ్మ కాబట్టి తాపసారాధ్య అని చెప్పబడింది. తను మధ్య అంటే తనువు యొక్క మధ్య భాగం అంటే సన్నని నడుము కలది అని చెప్పి రూపపరంగా చెప్పుకోవచ్చు. ఇక శ్రీచక్ర పరంగా చెప్పాలంటే శ్రీచక్రం మధ్యలో ఉంది అని. యోగపరంగా చెప్పుకోవాలంటే మన శరీరంలో సుషుమ్నా నాడి అని మనం చెప్పుకుంటాము. కుండలిని శక్తి ప్రవాహం జరిగేది ఈ నాడి మధ్యన ఉన్నది తను మధ్య. ఇక క్షేత్రపరంగా చెప్పుకోవాలంటే నీవా నది తీరంలో బిల్వేశ్వరుడు అనే ఒక శివుడు మందిరం ఉందట. అక్కడ అమ్మవారి పేరు తనుమధ్యాదేవి. కాంచీ క్షేత్రంలో కూడా తనుమధ్యాదేవి ఆలయం ఉందని చెప్తారు. తమోపహ తమస్సును అజ్ఞానాన్ని పోగొట్టేది, జడత్వాన్ని పోగొట్టేది అని. అమ్మను ప్రార్థిస్తే మన అజ్ఞానం, జడత అంటే అలసత్వం అన్నీ కూడా పోతాయి. తమస్సు అంతా నాశనం అవుతుంది. అందుకని అమ్మ తమోపహ. చితిహి అంటే చైతన్యం లేదా ఈశ్వర శక్తి అని అర్థం. అందరిలోనూ జీవశక్తిగా ఉన్నది ఆ శక్తి. తమోపహ అన్న చితి స్వరూపిణి అన్న ఒకటే. అంటే జీవుని నడిపించేది, జ్ఞానాన్ని ప్రసాదించేది. తత్పద లక్ష్యార్థ. తత్పదం అనేది దేన్నైతే సూచిస్తూ ఉంటుందో ఆ పదానికి అర్థం లేదా ఆ పదార్థము తానే అయి ఉన్నది అని. ఇక్కడ తత్వమసి అని దేవుని ఉద్దేశించి నువ్వే ఆ పరబ్రహ్మానివి అని చెప్తున్నారు. తత్ అంటే పరబ్రహ్మాన్ని సూచిస్తుంది. పరబ్రహ్మ పదానికి అర్థం నువ్వు అని చెప్పబడుతోంది. చిదేక రసరూపిణి. ఏక అంటే ముక్కలు కానిది అంటే అఖండమైనటువంటిది. రసరూపిణి అంటే ఆనందదాయిని. చిత్ అంటే జ్ఞానం చెప్పుకున్నాము. చిదేక రసరూపిణి అంటే అఖండ జ్ఞానానంద స్వరూపిణి అని. అంటే ఆ దేవిని తెలుసుకోవటం ద్వారా అఖండ భూమానందాన్ని పొందుతామని భావం. వేదాంత వాక్యమైనటువంటి తత్వమసిని ఇది ప్రతిపాదిస్తోంది. తత్వమసి అంటే నువ్వు ఆ పరబ్రహ్మ ఒకటే అని జీవాత్మకు చెప్పటం. అందరిలో ఉన్నది కూడా ఆ చిదేక రసరూపిణి అని చెప్పటం ద్వారా, దాన్ని కనుగొనటం ద్వారా ఆ పరమాత్మతో ఏకీభూతమయ్యి ఆనందాన్ని పొందుతారు. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. ఆనందమని అంటే ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ అంటే బ్రహ్మలోకంలోని ఆనందం మొదలుకొని భూలోక సుఖాల వరకు ఉన్నటువంటి ఆనందం అంతా కూడా లవీభూతమట, తక్కువట. ఎప్పుడు? స్వాత్మానందం. మనలో చిదేక రసరూపిణిగా ఉన్నటువంటి ఆ అమ్మ ఇచ్చే ఆనందం ఏదైతే ఉందో దాన్ని మనం కనుగొగలిగితే ఆ స్వాత్మానందం మిగిలిన ఆనందాలన్నిటికంటే కూడా ఇది తక్కువ అని చెప్తున్నారు. అన్నీ కూడా దీని ముందు దిగదుడుపు అని. ఎందుకంటే పరబ్రహ్మ స్వరూపమే ఆనంద స్వరూపం కనుక. ఇక్కడితో 80 శ్లోకాలు పూర్తయ్యాయి. శారదాదేవి జీవిత అనుధ్యానంతో ఇవి కొంచెం విశ్లేషించుకుందాము. క్షేత్రస్వరూప క్షేత్రేషి క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని. క్షేత్రం తీసుకుంటే దక్షిణేశ్వరంలో అమ్మను అడయాడిన క్షేత్రం. ఆ స్థలం కూర్మపృష్ఠ ఆకారంలో ఉంటుంది. దేవి ఆరాధనకి అత్యంత అనువైంది. ఆ క్షేత్రంలో సాక్షాత్తు శివస్వరూపమైనటువంటి శ్రీరామకృష్ణులు కాళికాదేవిని ఆరాధించారు. క్షేత్రపాల సమర్చితగా కాళికాదేవి రూపంలోనే కాకుండా షోడశీ మాతగా కూడా శ్రీ శారదాదేవి రూపంలోనూ పూజలు అందుకుంది దేవి. అటువంటి పరమక్షేత్రం అది. అక్కడ క్షేత్రస్వరూపం ఆమె, క్షేత్రేసి కూడా ఆమె. జీవులను పాలించడానికి క్షేత్రజ్ఞ పాలినిగా ఉద్భవించింది. ఎన్ని తాంత్రిక సాధనలు అక్కడ జరిగాయో. దేవి స్వయంగా నడయాడిన చోటు. అలాగే ఇంకొక క్షేత్రం జైరాంబాటి.
అక్కడ కూడా శారదమ్మ క్షేత్ర స్వరూపం. ఎందుకంటే బస్సు దిగ్గానే దూరం నుంచి అమ్మ గుడిపోయినటువంటి ధ్వజం మీద మా అని రాసి ఉంటుంది, అంటే అమ్మ అని. అది ఎగురుతూ ఆ క్షేత్రాన్ని సూచిస్తూ ఉంటుంది. చూడగానే అందరికీ కూడా ఆ క్షేత్రం అంటేనే అమ్మ క్షేత్రం జీరాబాటి అనేది స్ఫురణకు వస్తుంది. అక్కడ ఆమె క్షేత్రేసి, ఆ క్షేత్రానికి ఈశ్వరి ఆమె. క్షేత్రజ్ఞ పాలిని, అక్కడ క్షేత్రాన్ని పరిపాలిస్తుంది. క్షేత్రజ్ఞుడు అంటే ప్రతి భక్తుడిని ఆమె పరిపాలిస్తుంది. ఎంతోమంది భక్తులు ఆమెను సేవించుకున్నారు, ఎంతోమంది కనుమరుగైపోయారు. కానీ అమ్మ కీర్తి ఇంకా ఇంకా అక్కడ ప్రకాశమై అర్చించబడుతూ ఉంది. విమల విజయ వంద్య వందారు జనవత్సల, విమలమైనటువంటిది శారదమ్మ. తన మాతృ హృదయంతో అందరినీ జయించి అందరి వందలను అందుకుంటోంది. శరణాగతులైన వారందరినీ కూడా వాత్సల్యంతో పాలిస్తుంది. వాగ్వాదిని వామకేసి వహిని మండల వాసిని. ఈసారి శారదమ్మ రూపం సరస్వతి రూపం. వేళ్లాడుతున్నటువంటి కేశాలతోటి పవిత్రతా స్వరూపిణిగా మన బుద్ధిని వికసింపజేస్తుంది. భక్తి మత్కల్పలతిగా పశుపాశ విమోచిని. మనలోని పశుభావాలను పోగొట్టి భక్తులకు కల్పవృక్షమై ముక్తినిస్తుంది. సమృద్ధ శేషపాషాండ సదాచార ప్రవర్తిక. వేద విరుద్ధమైనటువంటి కలిదోషాలన్నింటినీ కూడా పోగొట్టి సదాచారాన్ని బోధించడానికి ఆమె వచ్చింది. ఏది భగవంతుని వైపు తీసుకువెళ్తుందో అది సదాచారం. సంసారంలో ఉంటూనే ధర్మాచరణ ఎలా చేయాలో చూపించారు. తాపత్రయాలతోటి దగ్ధమవుతున్నటువంటి ఆశ్రితుల హృదయాల్లో తమ చల్లని వెన్నెల కాంతితో శాంతింపజేశారు. తాపత్రయాగిని సంతప్త సమాహ్లాదన చంద్రిక. తరుణి తాపసారాధ్య తనుమధ్య తోమోపహ. తరుణి షోడశీ మాతగా పూజలు అందుకొని ఎప్పుడూ నవయవ్వనమైనటువంటి మనస్సుతోటి తాపసుల ఆరాధనను గ్రహించి వారి యోగాన్ని శీఘ్రం చేస్తోంది. నిత్యం బ్రహ్మానందం వైపు మన మనసును మళ్లింపజేస్తూ స్వాత్మానందాన్ని, చిదేక రసాస్వాదాన్ని కలుగజేస్తోంది. ఆ అఖండ ఆనందమయి జ్ఞానమయి శారదాంబ. రూపం నామం వేరు, కానీ తత్వం మాత్రం ఒక్కటే. లలితాంబ తన లాలిత్యంతో భక్తులను బ్రవటానికి వచ్చినటువంటి శారదాంబ. జై మా.